గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఇస్కాన్ టెంపుల్స్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల దర్శనాల కోసం రాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి. సిటీ మధ్యలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్ లోని ఇస్కాన్ టెంపుల్ లోనైతే ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం జరుగుతా ఉంది. మరి ఈ రోజు ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి, వచ్చే భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఆలయానికి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ రోజు ఎట్లాంటి అభిషేకాలు, పూజల కార్యక్రమాలు ఉన్నాయి, దాంతో పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు శ్రీకృష్ణుడి పుట్టినరోజు, అందువల్ల అందరూ కూడాను ఈ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మా మందిరానికి వచ్చి వారి దర్శనం చేసుకుని వారి కృపకి పాత్రలు కండి. పొద్దున్న 4:30కి మంగళారతితో మొదలైన వేడుకలు రోజు మొత్తము కీర్తనలు ఉంటూ ఉంటాయి. దాని తర్వాత కలశ అభిషేకం ఉంటుంది. రోజు ఆల్మోస్ట్ ఆల్ రోజు మొత్తము కలశాభిషేకం ఉంటుంది. దేవుడికి సంబంధించి 9 గంటలకి, రాత్రి 9 గంటలకి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేకం అంటే అది, కలశం అంటే కలశాభిషేకము. 9 గంటలకి జరిగేది ఉత్సవమూర్తులకి. సో 9 గంటలకు జరుగుతుంది అది. దాని తర్వాత 12 గంటలకి పుట్టారు కాబట్టి కృష్ణులు 12 గంటలకి ఆరతి, అభిషేకం, ఫస్ట్ అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత ఆరతితో కంప్లీట్ అవుతుంది. ఇది అయిన తర్వాత భక్తులందరూ కూడాను ఉపవాస దీక్ష విడిచి ప్రసాదం తీసుకుంటారు. ఏకాదశి ప్రసాదం అంటారు. గ్రెయిన్స్ ఉండవు, అంటే పప్పులు, దాని తర్వాత అన్నము, ఇవన్నీ కాకుండా బగార్ అంటారు, ఆ ప్రసాదం ఉంటుంది. కృష్ణుడు 12 గంటలకి పుట్టారు కాబట్టి వాళ్ళ తండ్రి గారైన నందుడు మిగతా వాళ్ళందరికీ, అంటే పురజనులందరికీ కూడాను ఫీస్ట్, అంటే ఉత్సవం జరుపుకోలేరు రాత్రి 12 గంటలకు కాబట్టి తర్వాత రోజు ఆయన ఉత్సవం జరిపి అందరికీ ప్రసాదం పెట్టారు. అందు గురించి శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత రోజుని నందోత్సవము అంటారు. 3 రోజుల వేడుకలు నిన్న, ఈ రోజు, రేపటితో పూర్తవుతాయి. చూస్తూ ఉన్నాం కదా, భక్తులకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే అబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ ఆలయం అంతా కూడా హరే రామ హరే కృష్ణ అని మారు మోగుతా ఉంది. ఇక ముఖ్యంగా చేసుకున్నట్టయితే ఇస్కాన్ టెంపుల్ లో ఈ రోజు అయితే ఇదే కోలాహలం మనకు కనిపించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కుశాల్ తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.